Hi, welcome to the show. Hi, thank you. So, yes, now we'll be doing the analysis for match number 64, that is between Delhi Capitals versus Lucknow Super Giants. So, yes, your comments. I think మనం అనుకున్నాం ఇది క్రూషియల్ మ్యాచ్ రెండు టీమ్స్కి. ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ స్లైట్ ఛాన్సెస్ ఫర్ ప్లే ఆఫ్స్, దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ అని అనుకున్నాము. సో దానికి అనుగుణంగానే ఢిల్లీ చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. ఇనిషియల్గా టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ ఎంచుకోవడం, తర్వాత ఎక్కువ స్కోర్ని చేయడం, అండ్ దానికి తోడుగా ఎల్ఎస్జి కంప్లీట్ ఫెయిల్యూర్ అవడం బ్యాటింగ్లో. సో ఓవరాల్గా చూస్తే ఇంకా ఎల్ఎస్జికి ఛాన్సెస్ ఆల్మోస్ట్ లేనట్టే అని చెప్పాలి. అండ్ ఈవెన్ ఢిల్లీకి కూడా, ఈవెన్ దో దే కంప్లీటెడ్ ఆల్ ద 14 మ్యాచెస్, దే హ్యావ్ స్లైట్ ఎడ్జ్. బట్ కన్సిడరింగ్ ఆర్సీబీ, సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు లూజ్ దేర్ ఫర్దర్ మ్యాచెస్. సో ఢిల్లీ హ్యాస్ డన్ వాట్ దే కుడ్, అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో బట్ ఈవెన్ ఎల్ఎస్జి దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. మేబీ దే హ్యావ్ వన్ మోర్ match where they can aim to get it with a high run rate. So we'll have to wait and see. ఈవెన్ హై రన్ రేట్తో గెలిచినప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే చాలా చాలా మైనస్లో ఉంది. సో ఇది చాలా కష్టమనే చెప్పాలి. ఎల్ఎస్జి ఛాన్సెస్ ఒకవేళ ఉన్నప్పటికీ దట్ ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఒకవేళ వాళ్ళు కానీ ప్లే ఆఫ్ రీచ్ అవ్వాలి అంటే మిగిలిన టీమ్స్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా టఫ్ అనే చెప్పాలి. ఇంకా డీసీ గురించి మాట్లాడుకుంటే డీసీ కూడా సేమ్ పొజిషన్లో ఉంది అండ్ చాలా చాలా టఫ్ అయితే అవుతుంది డెఫినెట్లీ. కాకపోతే అది కూడా ఛాన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ ప్లే ఆఫ్స్ వరకు అయితే కేవలం సిఎస్కే, ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మూడు మాత్రమే రేస్లో ఉన్నాయని అనుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఈ మ్యాచ్ తోటి ఆర్ఆర్ క్వాలిఫై అవ్వడం కూడా జరిగింది. అండ్ కేకేఆర్, ఆర్ఆర్ అయితే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్లో ఉంటాయి. అండ్ కాకపోతే ఆర్ఆర్ ఫస్ట్ 2లో ఉంటుందా లేదా అనేది ఇంకా వాళ్ళు ఆడబోయే మ్యాచ్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఎస్, ఈ మ్యాచ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎస్ మీరు అన్నట్టు ఢిల్లీ బాగా స్కోర్ చేశాడు. ఈవెన్ దో జేక్ ఫ్రేజర్ మేకర్ ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో మిగిలిన వాళ్ళందరూ పర్ఫామ్ చేయడం చూసాము. అభిషేక్ పోరెల్ చాలా బాగా స్కోర్ చేశాడు టాప్ ఆఫ్ ద ఇన్నింగ్స్. అండ్ మిడిల్ ఆర్డర్లో డెఫినెట్లీ షై హోప్ కాస్త అండ్ రిషబ్ పంత్ కాస్త స్కోర్ చేయడంతో బాగానే లాక్కొచ్చారు. అండ్ చివరిలో క్రిస్టియన్ స్టాఫ్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇన్నింగ్స్ తోటి వాళ్ళకు అంత మంచి స్కోర్ అయితే రాగలిగింది. సో ఎల్ఎస్జి కనుక తీసుకుంటే ఇక్కడ బౌలింగ్లో వాళ్ళకి ఇష్యూస్ డెఫినెట్గా కనిపించాయి అండ్ వాళ్ళు మళ్ళీ దానిని అడ్రస్ చేయలేకపోయారు. సో ఎలా అంటారు ఎల్ఎస్జి బౌలింగ్ మీద? డెఫినెట్గా ఎల్ఎస్జి బౌలింగ్ ఒక బిష్నోయ్ తప్ప రిమైనింగ్ అందరూ వెంట్ ఫర్ రన్స్. ఈవెన్ మోషిన్ ఖాన్ కొంచెం బాగా వేశాడు అనుకుంటాను బౌలింగ్, బట్ బిష్నోయ్ చాలా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్తో వేశాడు. హీ గాట్ డిసప్పాయింటెడ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్, క్యాచెస్ డ్రాప్ అవ్వడం. సో అది చూసాం మనము ఫీల్డింగ్లో కూడా ఎల్ఎస్జి. అండ్ దానికి తోడు కృణాల్ పాండ్యా కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. అండ్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఎల్ఎస్జి కుడ్ హ్యావ్ డన్ బెటర్ ఇన్ దేర్ బౌలింగ్, రెస్ట్రిక్టింగ్ దెమ్ టు 190, 180 కనుక రెస్ట్రిక్ట్ చేసింటే ఒక 10 runs, దెన్ మ్యాచ్ కూడా బీన్ ఇన్ ఏ డిఫరెంట్ పొజిషన్. సో ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఎల్ఎస్జి దే హ్యావ్ డన్ దేర్ మిస్టేక్స్, దే పెయిడ్ ద ప్రైస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయలేకపోవడం. ఫస్ట్ 3 batsmen దే డిడ్ నాట్ స్కోర్ ద రన్స్. అలా అయినప్పటికీ ఈవెన్ ఎల్ఎస్జి ఆ స్కోర్ దాకా వెళ్ళింది అంటే 190 వరకు వెళ్ళింది అంటే ఇట్స్ రియలీ గుడ్ అనే చెప్పాలి. దే డూ హ్యావ్ ది బ్యాటింగ్ లైనప్. సో అండ్ కొత్తగా వచ్చిన అర్షద్ ఖాన్, వేర్ వాజ్ హీ ఫర్ లాస్ట్ సెవరల్ గేమ్స్. ఐ థింక్ ఇలాంటి న్యూ టాలెంట్కి వాళ్ళు ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని అనిపిస్తుంది, బికాస్ హీ ప్లేడ్ రియలీ విత్ ఫ్రీడమ్ and then he showed that he has the caliber to finish the games. That was a very crucial innings. So elagaithe ఢిల్లీకి స్టబ్స్ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎల్ఎస్జి కూడా ఈ ఇన్నింగ్స్ అంత ఇంపార్టెంట్. సో ఐ థింక్ దే హ్యావ్ టు గివ్ ఛాన్సెస్ టు దిస్ న్యూ టాలెంట్ ఫర్ షూర్. ఈ మ్యాచ్ ద్వారా అది ప్రూవ్ అయింది. సో ఇట్స్ ఈవెన్ స్ట్రెంగ్థెన్ ది ఎల్ఎస్జి బ్యాటింగ్ లైనప్ యాజ్ వెల్. సో నైస్ టు సీ a new talent coming in. ఎస్, ఈవెన్ బౌలింగ్లో కూడా పర్ఫామ్ చేశాడు. సో ఎస్, దీంతో ఎల్ఎస్సి అయితే డెఫినెట్లీ ఓడిపోవడం చూసాము. అండ్ వాళ్ళ రన్ రేట్ కూడా కాస్త ప్రాబ్లం అయింది. అండ్
ఎల్ఏసీ ఛాన్సెస్ కూడా దాంతోటి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి లేవు అని అనుకోవచ్చు. సో, యెస్. ఈ మ్యాచ్ ఇంపాక్ట్ గనుక తీసుకుంటే ఆర్‌సీబీ, సీఎస్‌కే మీద ఎంత ఉండబోతుంది? డెఫినెట్‌గా ఉండబోతుంది ఇంపాక్ట్. ఐ థింక్ మనకిప్పుడు క్లియర్ అయింది. ఈక్వేషన్స్ క్లియర్ అయ్యాయి. సో, ఢిల్లీకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ మ్యాచెస్. సో, దే జస్ట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్ హౌ దే పెర్ఫార్మ్. అలాగే ఎల్ఎస్‌జీకి ఇంకొక మ్యాచ్ ఉంది. సో, అది హైలీ అన్‌లైక్లీ. సో, ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎవిడెంట్ దట్ ఆర్‌సీబీ అండ్ సీఎస్‌కే మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి రియలీ క్రూషియల్. దట్ ఈస్ కైండ్ ఆఫ్ సెమీఫైనల్ యెస్. వాళ్ళిద్దరికో. సో, కాబట్టి ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి ది రియల్ ఛాలెంజర్ మ్యాచ్ ఫర్ దిస్ సీజన్ అనిపిస్తుంది డెఫినెట్గా. ఐ థింక్ ఆ రెండు టీమ్స్లో ఏది గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆ టీంకి. యెస్. ఈవెన్ ఎస్ఆర్‌హెచ్ కూడా తీసుకుంటే 2 మ్యాచెస్ ఉన్నాయి. అండ్ అవి హోమ్‌లో ఉంటున్నాయి. ప్లస్ గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడబోతున్నాయి. సో, వాళ్ళకి కూడా ఒక రకంగా ఈజీ అనుకోవచ్చా? ఎస్ఆర్హెచ్ కనుక ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా దే ఆర్ గోయింగ్ టు ప్లే ఆఫ్స్, అందులో డౌట్ లేదు. అండ్ ఒకవేళ లూజ్ అయినా కూడా క్లోజ్ మార్జిన్స్ తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ రన్ రేట్ లూజ్ అవ్వకూడదు. బికాజ్ ఢిల్లీ కంటే హై రన్ రేట్ మెయింటైన్ చేయాలి కాబట్టి. అండ్ సిఎస్కే ఆర్సీబీ కంటే కూడా హై రన్ రేట్ మెయింటైన్ చేయాలి. సో దట్స్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ ఛాలెంజింగ్. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు విన్ వన్ మ్యాచ్ అండ్ దే కెన్ బీ త్రూ టు ప్లే ఆఫ్స్ అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ కమింగ్ అప్. Yes, definitely. So, yes, that is analysis for this match. Thanks for joining me. Thank you.